తమిళనాడులో ఒకప్పటి కాలంలో పెద్ద రాజైనటువంటి రాజరాజ చోళుడు హిందువు కాదంటూ తమిళ సినిమా డైరెక్టర్ వెట్రిమారన్ గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలైతే సమాజంలో పెద్ద చర్చకే దారితీశాయి. కమలాసన్ గారు కూడా చోళుల కాలంలో హిందూ అని పిలిచే మతమే లేదని ఆయన చెప్పారు. రాజరాజ చోళుని కాలంలో వైష్ణవం శైవం సమానంగా ఉండేవంటూ వీరందరినీ కలిపి ఎలా పిలవాలో తెలియక బ్రిటిషర్లు హిందూ అనే పదాన్ని సృష్టించారని చెప్పి ఆయన చెప్పారు. అసలు మెయిన్ విషయంలో డెప్త్ గా వెళ్తే రాజరాజ చోళుని కాలంలో శైవం వైష్ణవం ప్రధాన మతాలుగా ఉండేవి. శైవం వైష్ణవ మతాలు మళ్ళీ చిన్న చిన్న శాఖలుగా విడిపోయి అలా శైవంలో ఏర్పడిన పశుపత అనే శాఖకు చెందిన వాడే రాజరాజ చోళుడు. కాబట్టి ఆయన హిందూ రాజు అనే దానికి కూడా ఇప్పటి వరకు మనకు దొరికిన అన్ని చోళ శాసనాలు గమనిస్తే వాటిలో ఎక్కడా హిందూ అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదు. 9వ శతాబ్దంలో 6 మతాలను సూచించేలా షణ్మత అనే పదాన్ని శంకరాచార్యులు గారు వాడారు. వీటిలో శైవం అంటే శివుణ్ణి ఆరాధించడం, వైష్ణవం అంటే విష్ణువుని పూజించడం, కుమారస్వామిని కొలిచే మతం కౌమరం, సూర్యుణ్ణి అర్చించే మతం సౌరం, వినాయకుణ్ణి కొలిచే వారి మతం గణపత్యం, ఆదిశక్తిని కొలిచే వారిది శాక్తేయం. ఆది శంకరాచార్యులు మతాలను ఈ విధంగా విభజించారు. అందువల్ల నేటి హిందూ అనే పదం ఆధారంగా రాజరాజ చోళుని హిందూ రాజుగా అని చెప్పడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేకపోవడంతో ఈ విషయాన్ని బాగా బలపరుస్తున్నారు.